పాలు అనేటువంటిది నేను పోయిన వారం కూడా కొన్ని చెప్పాను విషయాలు. ఈ దినం కూడా ఇంకో కొన్ని విషయాలు మనం చెప్పుకుంటూ ఇవన్నీ క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనం ఈ దినం మాట్లాడబోతున్నాం. యేసు క్రీస్తులో మనం కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దీవెన గురించి మనం మాట్లాడబోతా ఉన్నాం. పాలు అనేటువంటిది జీవం, లేకపోతే పోషణ, లేకపోతే సమృద్ధికి సూచనగా ఉంది పిల్లారా. హెబ్రీ పదం అనేటువంటిది హలావ్ లేకపోతే ఖలావ్, ఈ రెండు సిహెచ్ఏ అనే పదంలో ఒకసారి హాగా సీని సైలెంట్ గా ఉంచుతారు, లేకపోతే కొన్నిసార్లు మనం ఖలావ్ అని కూడా అనొచ్చు, లేకపోతే హల్లావ్ అని కూడా మాట్లాడుకోవచ్చు. దాన్ని హెబ్రీలో పాలు అంటారు. హెబ్రీలో పాలు సూచించేటువంటిది ఏంటంటే జీవన ఆధారానికి, లేదా పోషణ, సమృద్ధి, శిశువు ఎదుగుదలకి, పరిశుద్ధత, దేవుని కృప, ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు శాస్త్రీయంగా పాలల్లో ప్రధాన పోషణల గురించి కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది పిల్లారా. పోషణలు అనేటువంటివి ఏంటంటే ప్రోటీన్లు వస్తూ ఉంటాయని, కెసిన్ వే ప్రోటీన్లు అని, లేకపోతే కాల్షియం అని, ఫాస్ఫరస్ అని, పొటాషియం అని, విటమిన్ B2 కానీ, లేకపోతే విటమిన్ B12 కానీ, విటమిన్ A కానీ, ఇలాంటి విటమిన్స్, పోషకాహారాలు మనకు దొరుకుతాయి. మంచి కొవ్వు పదార్థం లాంటివి, జంతువు ఆహారం ఆధారంగా ఇవి కొవ్వు పదార్థాలుగా కూడా ఆశీర్వాదకరమైన పోషకాలుగా కూడా మనకి అనుగ్రహించబడతా ఉన్నాయి. ఈ పోషకాలు ఎముకలు బలపడటానికి, కండరాలు అభివృద్ధి చెందటానికి, నరాల యొక్క పనితీరు, నరాలు బలపడి పనితీరు కూడా సురక్షితంగా, అద్భుతంగా, గొప్పగా ఉండటానికి పనిచేస్తాయి. శరీరం యొక్క ఎదుగుదలకి, పెరుగుదలకు కూడా పనిచేస్తాయి, సహాయపడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే పాలు అనేటువంటిది ప్రవహించటం అని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం పిల్లరా. ప్రవహించటం అంటే దీని అర్థం ఏంటంటే దేశంలో పచ్చిక బయళ్ళు విస్తారంగా ఉండటం అన్నమాట. వర్షాలు సమృద్ధిగా పడటము, గొర్రెలు, మేకలు, ఆవులు ఆరోగ్యంగా ఉండటం, అది మాత్రమే కాదు కానీ పశువులకు మేత సమృద్ధిగా ఉండటం, పశు సంపద అభివృద్ధి చెందటం. అంటే పాలు ప్రవహించటం అనేది పశు సంపద అలాగే అభివృద్ధికి సూచనగాను, గుర్తుగాను మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, అలక్ష్యం చేస్తూ ఉంటారు. ఇంతకు ముందులాగా పశు సంపద అనేటువంటిది తగ్గిపోతా ఉంది. ఇంతకు ముందులాగా లేదు. ఇంతకు ముందు ప్రతి ఇంటిలో కూడా పశు సంపద ఉండేది. ఇంతకుముందు ప్రతి ఇల్లు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండేది పిల్లారా. దేవుని వాక్యం ఈ దినం మనకు గుర్తు చేస్తా ఉంది. నేను కొన్ని విషయాలు మీతో చెప్పబోతామని. కానానులో పశు సంపదను గురించి దేవుని వాక్యము ఈ విధంగా చెబుతాం. పురాతన ఇశ్రాయేలు ప్రధానంగా పెంచినటువంటి జంతువులు ఏంటంటే ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు. వాటి ప్రయోజనాలు ఏంటంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను, ఇంకా ఉన్ని. ఇవి తినడానికి, త్రాగటానికి మాత్రమే కాదు కానీ ఉన్ని ద్వారా కూడా వస్త్రాలు తయారు చేసేవాళ్ళు. చలికాలంలో మనకి వెచ్చదానాన్ని ఇవ్వడానికి, కాపుదలుగా ఉండటానికి కూడా ఉండేది. అలాగే దాని తోలుతో కొన్ని బెల్టులు కానీ, లేకపోతే కొన్ని బ్యాగులు కానీ, ఇంకా కొన్ని వాయిద్యాలు వాయించడానికి కావాల్సిన డ్రమ్స్ లాంటి వాటికి కూడా ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా చెప్పుకుంటే రవాణాకు కూడా అదినాళ్ళు గాడిదల్ని, ఒంటెల్ని, ఎద్దుల్ని, ఇలాంటి వాటిని, దున్నపోతులు కూడా వాడేవాళ్ళు. మీకు తెలుసో తెలియదు, ఇదంతా పశు సంపద అన్నమాట. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఆ దేశము పాలు తేళ్లు ప్రవహించే దేశం, మీకు సమృద్ధిని కలిగే దేశం. ఆకాశం నుండి వర్షం వస్తుంది, భూమంతా పచ్చదనాన్ని కలిగి ఉంటది, చెట్లు, చేమలు, పుట్టలు, గుట్టలు, లోయలు, కొండలు అన్ని కూడా మీకు దీవెనకరంగా ఉంటాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి సిరి సంపదలు ఇస్తానంటున్నాడు పిల్లారా. ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు, దీర్ఘాయుష్ ఇస్తానంటున్నాడు, పరిపూర్ణమైనటువంటి స్వస్థత, శాంతి, సమాధానాన్ని ఇస్తానంట ఉన్నాడు. మీరు ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగాను, సాంఘిక పరంగాను, భావోద్రేక పూర్వకంగాను అన్ని విషయాల్లో కూడా మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి, మీరు దీవెనకరంగా ఉండాలి. అందుకే నేను పాలు తేళ్లు ప్రవహించే దేశంలో మిమ్మల్ని నివసింపచేస్తాను అని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీ జీవితాన్ని పాలు తేళ్లు ప్రవహించే సమృద్ధితో కూడినటువంటి జీవితంగా చేస్తాను అనటానికి సూచనగా ఉంది ఈ మాట. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం వ్యవసాయానికి మాత్రమే కాదు కానీ పిల్లారా, పశు సంపదకు విస్తరించిందని దేవుని వాక్యము మనం సెలవిస్తా ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 4వ వచనంలో మీరు చదువుకున్నట్లయితే ఒక మాట అక్కడ ఈ విధంగా చెబుతా ఉంది. చదవగలిగినటువంటి వారు బైబిల్ తెరవండి. ద్వితీయోపదేశకాండం, డిట్రానమీ చాప్టర్ 28
verse 4. Let's read. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెడ్లు, నీ గొర్రె మేకల మందలు. ఆమేన్, హల్లెలూయా. చూసారు ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఒక దీవెనకరంగా, వ్యవసాయం మాత్రమే కాదు పిల్లారా, పనికి మాత్రమే కాదు, నీకు ఆశీర్వాదకరంగా ఒక సంపదను కలుగు చేయడానికి, లేకపోతే నీవు సంపన్న వ్యక్తిగా, శ్రీమంతుడుగా, ధనవంతుడుగా, దీవెనకరమైనటువంటి గర్వంగాను, లేకపోతే అతిశయంగాను ప్రభువును స్తుతించడానికి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ ఈ విధంగా ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు అనటానికి ఒక సూచనగా నిన్ను ఈ భూమి మీద నిలబెడతా ఉంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తేనె, ఇప్పుడు తేనె దగ్గరకు వద్దాం. ఇప్పుడు దా పాలు గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు తేనె గురించి మాట్లాడదాం. దాంట్లో ఉన్న లోతైన విషయాలు, మర్మాలు, దేవుని వాక్యానికి, యేసు క్రీస్తుకు కూడా సంబంధమైనటువంటి లేదా అనువదించబడినటువంటి పోలికగా ఉన్నటువంటి విషయాల్ని మనం మాట్లాడుకున్నాం పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తేనె, దేవాష్ అనేటువంటి హెబ్రీ పదములో నుండి ఇది 2 రకాల తేనెకు ఉపయోగించబడినట్లుగా మనం చెప్పుకున్నాము. ఈ దినం కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఒకటి, నెంబర్ 1 తేనెటీగల సహజ తేనె. నెంబర్ 2 ఖర్జూరం లేకపోతే ద్రాక్ష వంటి పండ్ల నుండి తయారైనటువంటి తీప పాకము అని మనం చూస్తాం పిల్లారా. చదువుకున్న వాక్య భాగాలను బట్టి దేవుడు ఆ యొక్క ఇందాక చదువుకున్న వాక్య భాగాల్లో ద్వితీయోపదేశ కాండములో 8వ అధ్యాయంలో 7 నుండి 10 వచ్చిన వరకు చదువుకుంటే అక్కడ ఖర్జూరపు చెట్లు మనకు కనపడతాయి, ద్రాక్ష చెట్లు మనకు కనపడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దీనిని ఎందుకు ఇస్తా ఉన్నాడంటే మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. అయితే పాలు తెలు ప్రవహించే దేశం అనే సందర్భంలో సహజ తేనెటీగల తేనె కూడా ముఖ్యమైన అర్థంగా ఇక్కడ మనకి తెలియచేయబడతా ఉంది పిల్లారా. తేనెటీగల గురించి మనం చాలా సార్లు చెప్పుకున్నాం, మరోసారి గుర్తు చేసుకున్న వాక్యాన్ని. దేవుని సూక్ష్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క ఇంజనీర్స్ గా గొప్ప తెలివితేటల్ని దేవుడు వాటిలో నింపి వాటి ద్వారా దేవుడు మనకు ఒక ఆశీర్వాదకరంగా ఉండటానికి తేనెటీగలు పుట్టించినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. తేనెటీగలు లేకుండా అనేక పంటల పరాగ సంపర్కం తగ్గిపోతుంది అని నేను మీతో చెప్పాను. అవి ఉంటేనే ప్రొడ్యూస్ చేయడానికి విత్తనాలు గాని ఫలాలు గాని విస్తారంగా పండటానికి ఆశీర్వాదకరంగా ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఒక తేనెటీగ వేలాది పువ్వులను సందర్శిస్తుందని కూడా నేను చెప్పాను. పరాగ సంపర్కం చేస్తుందని చెప్పాను. పంటల దిగుబడిని పెంచిద్దని చెప్పాను. జీవన వైవిధ్యాన్ని కాపాడిద్దని చెప్పాను. అందువల్ల తేనె మాత్రమే కాదు, తేనెటీగ ఉనికిలో వ్యవసాయ సమృద్ధికి ఒక మూలంగా ఉన్నట్లుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తాం. దేవుడు సృష్టించిన ఎంత అద్భుతంగా పరస్పర ఆధారితంగా రూపొందించబడినటువంటి ఇవన్నీ కూడా పిల్లారా ఆయన సృష్టిని జ్ఞాపకం చేస్తామండి. ఆయన మహిమపరచడానికి దేవుడు వీటన్నిటిని కూడా ఈ భూమి మీద ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. సామెతలు 24:13. Proverbs chapter 24 verse 13. నా కుమారుడు తేనె తినము, అది మంచిది అని ఉంది ఇక్కడ వాక్యంలో. సామెతలు 24:13లో సహజ తేనెలో ఏముంటాయి అంటే గ్లూకోజ్ ఉంటుందంట, అలాగనే ఫ్రాక్టోజ్ ఉంటుందంట, అలాగనే యాంటీ ఆక్సిడెంటల్ ఈ యొక్క మనకు అవసరమైనటువంటివి దేవుడు సహజమైన తేనెలో ఉంచాడని వాక్యం. అలాగే సూక్ష్మ ఖనిజాలు ఉంటాయి అంట, సహజ ఎంబైజులు ఉంటాయని, తేనె శక్తినిస్తుందని, గొంతుకు ఉపశమనాన్ని ఇస్తుందని, అలాగే కొన్ని సందర్భాల్లో సూక్ష్మ జీవుల పెరుగుదలను నిరోధించే లక్షణాలు కూడా, అంటే బ్యాడ్ గా ఉన్నటువంటి వాటిని కూడా మరి నాశనం చేసేటువంటి ఒక శక్తి కూడా దాంట్లో ఉంటుందని మనం చూస్తున్నాం పిల్లారా. గాయాల చికిత్సలో కొన్ని వైద్య పరిస్థితుల్లో ప్రత్యేక వైద్యాని కోసం తేనెను కూడా వాడతారు. కొన్నిట్లో తేనెను కూడా కలుపుతారు. కొన్ని ఆహార పదార్థాల్లో కూడా తేనె కలుపుతారు. కొంతమంది ఉదయాన్నే తేనె నిమ్మరసాన్ని కలుపుకొని తాగితే మంచిదని అంటారు. దాని మీద నేను కొంచెం స్టడీ చేశాను. పొద్దున్నే నేను ఇంతమంది బాగా తాగేవాడిని. అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఏ దేశం వెళ్ళినా కానీ ఉదయాన్నే నేను తాగితే అమెరికన్స్ కానీ వేరే దేశస్తులు కానీ చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు. నేను ప్రతిరోజు పొద్దున్నే ఖచ్చితంగా నిమ్మరసం తాగేవాడిని.
ఇప్పుడు కొద్ది తగ్గించాను. ఇప్పుడు ఇంకా కొన్ని దానికంటే శ్రేష్టమైన వాటిలోకి వెళ్తా ఉండా. ఎప్పుడు కూడా మన శ్రేష్టమైన వాటిని ఎన్నుకోవాలి. బైబిల్ అదే చెబుతా ఉంది. నాణ్యమైనవి, శ్రేష్టమైనవి, సత్యమైనవి, మాన్యమైనవి, ఉన్నతమైనవి, అద్భుతమైనటువంటి వాటి మీద మన దృష్టి ఉండాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ తేనె తాగేటప్పుడు కొంతమంది ఏమంటారంటే తేనెను నిమ్మరసాన్ని కలపొద్దని అంటారు. ఎందుకంటే తేనె సహజంగా పువ్వుల్లో నుండి వస్తుంది, నిమ్మరసం కాయలో నుండి వస్తుంది. సో కాబట్టి ఇది రెండు కలపకూడదు అనేది ఒక ఆలోచన కూడా ఉంది. జస్ట్ ఒక థాట్ అది. కొంతమంది ఏమంటారంటే వేడి నీళ్ళలో కలపొద్దు, అది కూడా మంచిది కాదంట, విషంగా మారుతుందంట. సో తాగితే తేనెను ఖచ్చితంగా దాన్ని తాగేసేయచ్చు, డైరెక్ట్గా ఏం కాదు. కొన్ని బన్ను మీద కలుపుకుంటారు, కొంతమంది కొన్నిట్లో కలుపుకొని తాగుతారు, అట్లా పర్వాలేదు. కానీ వేడి నీళ్ళలో కలపకూడదు. రెండవదిగా కాయలు లాంటి వాటిల్లో అంటే పళ్ళ లాంటి వాటిల్లో కూడా ఎక్కువ కలపకూడదు, డైరెక్ట్ తినేసేయాలి తాగితే దాన్ని. తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత వేరే తినవచ్చు. ఓకే, ఎందుకంటే దాని దగ్గర చెప్పాలి కాబట్టి చెబుతున్నాను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాయాల చికిత్సకు కూడా పనిచేస్తుందని మనం దీని గురించి వింటా ఉన్నాం పిల్లారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది వైద్యులు దీన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అయితే గమనించాల్సింది ఏంటంటే సాధారణంగా తేనె 1 సంవత్సరం లోపు శిష్యులకి అంటే చిన్నపిల్లలకి మాత్రం తాగి పీయకూడదు అనేది కూడా ఒక శాస్త్రం మనకు చెబుతా ఉంది. హల్లెలూయా. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించేటప్పుడు అంట మధుమేహం ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంచెం ఆలోచన కలిగి చేయాలి. పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు, మీ వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉన్నప్పుడు. నేను ఈ మధ్యలో కొంచెం ఎందుకు తగ్గించానంటే నాకు కొద్దిగా తీపి పదార్థాలు ఎక్కువైపోయినాయి నా బాడీకి, వాటిని తగ్గించాలని కొంచెం తగ్గించేందుకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంచెం తీపి పదార్థాలు ఎక్కువైనప్పుడు దాన్ని తగ్గించేసేయాలి. తేనే కదా, బాగుంటుంది కదా, బైబిల్ కూడా చెప్పింది కదా అని చెప్పి తినేసేయకూడదు ఎక్కువగా. నేను ఇంతకుముందు చెప్పాను, తేనె తుట్టిని చిన్నప్పుడు అది తేనె అంటే నాకు 10 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల లోపు ఆ తేనె తుట్టిని డైరెక్ట్గా ఇట్లా దులుపుకొని ఇట్లా పిండుకొని తాగేసేసేవాడిని. ఆ తుట్టి అంతా తాగేసేసేవాడిని, ఏమయ్యేది కాదు నాకు. కానీ అప్పటి బలమే ఇప్పటి వరకు కూడా ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతా ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే పిల్లారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే తేనెని గురించి, పాలన గురించి చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో విన్నాం. కొన్ని సైంటిఫిక్ గా విన్నాం, కొన్ని వైద్యపరంగా విన్నాం, కొన్ని జనరల్ గా కూడా మాట్లాడుకునే మాటలుగా కూడా దాంట్లో సత్యాన్ని, నిజాన్ని అవి మాత్రం చెబుతున్నాను నేను. ఏదో వరకు ఆ కట్టు కథలు, బుట్ట కథలు వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన కాదు. నేను బాగా స్టడీ చేసి సంవత్సరాలు దినాలు ఇప్పుడు 40 సంవత్సరాల నుండి చేస్తున్న స్టడీ ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తానే ఉంటాను నేను. ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఆ చదివేంలే, నేను దాన్ని ధ్యానం చేసేలే, దాన్ని బోధించేలే, దాన్ని టీచ్ చేసేలే. కాన్ఫరెన్సుల్లో నేను బయట దేశాలు వెళ్ళినప్పుడు అనేక కాన్ఫరెన్సుల్లో, అనేకమైన మీటింగ్లో కూడా నేను వాక్యం బోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చేవాడు. అయినా కానీ ఇక్కడ ఇండియాలో కూడా అనేక పాస్టర్స్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి ఇప్పుడు కాదు ఎప్పటి నుండో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పినా కానీ 40 సంవత్సరాల క్రితం చదివిన వాక్యం నేటికి కూడా నాకు ఎంతో కొత్తగాను, ఎంతో ఆహ్లాదకరంగాను, ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. దానికి కారణం ఏంటో ఇంకా ముందు రాబోయే వాక్యంలో నేను మీకు ప్రకటిస్తాను. దేవునికి స్తోత్రం. పాలు ప్లస్ తేనె కలయికలోని గొప్ప సందేశాన్ని గురించి దేవుడి దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బంగారము వెండి ప్రవహించే దేశం అని చెప్పలేదు దేవుడు. ఏం చెప్పలేదు చెప్పండి? బంగారం వెండే ప్రవహించే దేశం అని చెప్పలా. కాకపోతే రాతిలో నుండి మీరు వెండిని చేస్తారు, బంగారం చేస్తారు, ఇనుము చేస్తారు, లోహాలు చేస్తారు, ఈ చెప్పాడే గాని అక్కడ బంగారం వెండి ప్రవహిస్తుందని చెప్పలా. ఏం చెప్పాడు దేవుడు? పాలు ప్లస్ తేనె ప్రవహిస్తుంది అని చెప్పాడు. ఎందుకంటే బంగారం జీవాన్ని పోషించదు, వెండి ఆకలిని తీర్చదు. చెప్పండి, బంగారము మన జీవితాన్ని పోషించదు, వెండి మన యొక్క ఆకలి తీర్చదు. కానీ పాలు పోషణగా ఉంటుంది, తేనె ఆనందాన్ని, శక్తిని, సహజ సమృద్ధిని మనకి అనుగ్రహిస్తుందని దేవుని వాక్యము. దేవుని ఆశీర్వాదం ముందుగా జీవితాన్ని నిలబెట్టే వరాలపై కేంద్రీకృతమై ఉంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు దీవెనగా, మనకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి వాటిల్లో దాన్ని దేన్నైతే, ఎప్పుడైతే, ఎక్కడ, ఏ విధంగా మనకి ఇవ్వాలో అలాగే దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ దినం ఇంకా కొన్ని విషయాలు వ్యవసాయం గురించి మనం మాట్లాడుకున్నాం పిల్లలు. పాలు తేనె ప్రవహించాలంటే ఏం కావాలి వ్యవసాయానికి? మొట్టమొదటిగా మంచి వర్షాలు కావాలి, అవునా కాదా? భూమి అంటే సరిపోదు కదా, భూమి మన మీద రిజిస్టర్ అయ్యి ఉంటే సరిపోదు. ఆ భూమి కొన్ని కోట్లు, కొన్ని లక్షల కోట్లు విలువ ఉందా గానీ
ప్రయోజనంగా ఉండదు. ఆ భూమికి వ్యవసాయం భూమి పండాలంటే ఏం కావాలి? వర్షం కావాలి, పచ్చిక బయళ్ళు ఉండాలి, అడవి పుష్పాలు ఉండాలి, ఆరోగ్యకరమైన నేల ఉండాలి, లేదా సారవంతమైన నేల ఉండాలి, నీటి వనరులు ఉండాలి, పరాద సంపర్కం కేటకాలు ఉండాలంట, పశు సంపద ఉండాలి, అన్ని సమతుల్యంగా ఉండాలి, సరిగా ఉండాలి. అంటే ఈ మాట ఒక సంపూర్ణ పర్యావరణ వ్యవస్థ లేకపోతే ఈకో సిస్టమ్ ఆరోగ్యాన్ని సూచిస్తున్నట్లుగా మనకు తెలియజేయబడతా ఉంది. వ్యవసాయము అంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనకి దేవుడు ఒక వరంగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం చెప్పే నేను, వ్యవసాయం లేకపోతే ఎన్నుండా వ్యర్థమే. వ్యవసాయం లేకపోతే బిల్డింగులు ఉండా కానీ, లేకపోతే అమెరికా లాంటి దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఉండా కానీ, ఐటీ కంపెనీలు ఉన్నా కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండా కానీ, ఇప్పుడు కంప్యూటర్లు లేకపోతే ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు ఏదున్నా కానీ, అన్నం లేకపోతే, తిండి లేకపోతే, ఆరోగ్యం లేకపోతే, శక్తి లేకపోతే, బలం లేకపోతే ఈయన పని చేస్తే మనకి ఏం పని చేయం. అందుకే దేవుడు వ్యవసాయానికి ప్రాముఖ్యతనిస్తా ఉన్నాడు, భూమి సారానికి ప్రాముఖ్యతనిస్తున్నాడు, వర్షానికి ప్రాముఖ్యతనిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ దేశంలో సమృద్ధిగా ఉంటాయి. నీ జీవితంలో ఇవన్నీ కూడా ఎలాగుంటాయి? సమృద్ధిగా ఉంటాయి, ఉండాలి కూడా. హల్లెలూయా. లేకపోతే వ్యర్థమే నీ జీవితం. హల్లెలూయా. ఆత్మీయంగా మలుచుకోవటానికి వీటిని దేవుడు వాక్యాన్ని కూడా మనకి ఇస్తా ఉన్నాడు పిల్లలు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లోనికి వెళ్దాం. ఇప్పుడు క్రీస్తుకు సంబంధమైన విషయాల్లోనికి వెళ్దాం. దేవునికి మనకి మధ్య సంబంధమైనటువంటి విషయాల్లోనికి మనం నడిపించబడతాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా మనతో చెబుతా ఉంది. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 నిర్మలమైన ఆత్మీయ పాల కొరకు ఆశపడుడి అని ఒక ట్రాన్స్లేషన్ ఇక్కడ మనం చెబుతా ఉంది. ఇక్కడ పాలు దేవుని వాక్యము ఆత్మీయ ఎదుగుదల లేక క్రొత్త జీవితానికి గుర్తుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. తేనె కీర్తనలు 19వ కీర్తన 10వ వచనం ఈ విధంగా మాట్లాడుతా ఉంది. నీ వాక్యములు తేనె కన్నా తీయనివి అని ఒక ట్రాన్స్లేషన్ చెబుతా ఉంది. మీ దగ్గర ఉన్న బైబిల్లో వేరుగా ఉండొచ్చాము మాట, కానీ భావం మాత్రం ఒకటే. నీ వాక్యములు తేనె కన్నను తీయనివి అని ఉంది. కీర్తన 119వ కీర్తన 103వ వచనం, సామ్స్ 119 వర్స్ 103. నీ మాటలు నా అంగిలికి ఎంత మధురము అని ఉంది ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని సెలవిస్తా ఉందంటే, అక్కడ ఇంకొక మాట ఉంది, తేనె కంటేను జుట్టు తేనెల ధారల కంటే మధురమైనటువంటి వంట దేవుని యొక్క మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. వెండి కంటే బంగారం కంటే మేలిమి, బంగారం కంటే కూడా వెలగలిగినటువంటివి, విలువైనటువంటివి దేవుని యొక్క మాటలు. దేవునికి స్తోత్రం. నీ మాటలు నా అంగిలికి ఎంత మధురమో. ఇక్కడ తేనె గురించి మాట్లాడుతా ఉంది పిల్లలు. దేవుని వాక్యం మాధుర్యమైనటువంటిది, మధురమైనటువంటిది, జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది, ఆత్మీయ ఆనందాన్ని. తేనె తాగితే ఎలాగైతే మన మైండ్కి, మన దేహానికి, మన మనస్సుకి సంతోషాన్ని, ఆనందాన్ని, జ్ఞానాన్ని యాక్టివ్ అవుతాయి అన్నమాట. యాక్టివేషన్. హల్లెలూయా. దానికంటే శక్తివంతమైనటువంటిది దేవుని వాక్యం. అందుకే వీటికంటే, ఈ సిరి సంపదల కంటే ఇవి కూడా ఉండాలి మనకి. ఈ భూమి సారం కూడా ఉండాలి, ఫలభరితమైనటువంటి మరి ఆశీర్వాదాలు జీవితం కూడా మనం కలిగి ఉండాలి. దానితో పాటు ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఎక్కువగా ఆశపడాలి. వీటన్నిటికంటే శ్రేష్టమైంది దేవుని వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు వాటి గొప్పతనాన్ని గురించి ఇంతవరకు నేను చెప్పాను. ఇప్పుడు దేవుని వాక్యం చెబుతా ఉంది, వీటన్నిటికంటే గొప్పది, మధురమైంది, శక్తి కలిగినటువంటిది, జ్ఞానం కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ప్రవచనాత్మకంగా నెరవేర్చబడినటువంటి దేవుని వాక్యముగా మనం చూస్తూ ఉంటాం పిల్లారా. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14-15 వచనాలు సెలవిస్తా ఉన్న ఇమ్మానుయేలు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, యేసయ్యను గురించి మాట్లాడుతూ, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకే తోడు అని అర్థం. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుడు మనతో ఉంటే హల్లెలూయా మన జీవితము. అక్కడ ఏమన్నది? వెన్న తేనె తినుము అని ఉంది. అక్కడ పెరుగు అని కూడా ఉంది మన తెలుగు బైబిల్లో. పెరుగు అన్న దగ్గర ట్రాన్స్లేషన్ వెన్న అని కూడా వస్తా ఉంది. అంటే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క పరిశుద్ధ జీవితం, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడిన జీవితం,
దేవునిపై ఆధారపడి జీవించేటువంటి జీవితాన్ని గురించి కూడా మనకు తెలియజేయబడతా ఉంది పిల్లరా. పాలు తేనెలు ప్రవహించే దేశము ఇది. క్రీస్తులో పాలు తేనెలు ప్రవహించే దేశముగా, యేసు క్రీస్తులో నీ జీవితం సమృద్ధితో కూడినటువంటి జీవితముగా, అభివృద్ధితో కూడిన జీవితముగా, ఆశీర్వాదకరమైనటువంటి జీవితముగా దేవుడు చేస్తున్నాడని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 10, వారు జీవం పొందినట్లుగా, అది సమృద్ధిగా పొందినట్లుగా నేను వచ్చి ఐ హావ్ కమ్ టు గివ్ దెం లైఫ్ అండ్ ద లైఫ్ టు ఫుల్ అనే ఒక ట్రాన్స్లేషన్ చెబుతా ఉంది. ద లైఫ్ టు ఫుల్, సమృద్ధిగా ఉండాలంట. The thief comes to steal and to kill and to destroy, but I have come to give life and full life. దేవునికి స్తోత్రం. క్రీస్తులో సమృద్ధి ఉంది పిల్లారా. యేసు క్రీస్తులో నువ్వు ఉంటే, యేసు క్రీస్తుతో నీ సహవాసం ఉంటే, యేసు క్రీస్తుతో నీ జీవితం పెనవేయబడితే, మందిరముతో పెనవేయబడితే, వాక్యముతో పెనవేయబడితే, కీర్తనలతో పెనవేయబడితే, ఆ దినాల్లోనంట ఇశ్రాయేలీలు పురాతన కాలము నుండి దేవుడు చేసిన యెషయా గ్రంథం వాక్యం సెలవిస్తా ఉంది. దాని మీద నేను రాబోయే దినాలు మాట్లాడతాను. 46వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుండి 16వ వచనం వరకు అద్భుతమైన వాక్యం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9 నుండి 11 వరకు ఏం చెబుతా ఉందంటే, మీరు పురాతన కాలంలో జరిగినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకోండి అని చెబుతా ఉంది. హల్లెలూయా. పురాతన కాలంలో జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోనంట ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు, లేకపోతే దావీదు లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు, ఎజ్రా లాంటి వాళ్ళు, నెహెమ్యా లాంటి వాళ్ళు, ఇంకా మోషే లాంటి వాళ్ళు, ఇంకా ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది, వీళ్ళందరూ కూడా వాటిని, దేవుని కార్యాలని, దేవుని అద్భుతాల్ని సంగీత రూపంలో, కీర్తన రూపంలో, ఆరాధన రూపంలో దేవుణ్ణి ఆరాధించి మహిమపరిచారంట. హల్లెలూయా. కీర్తనలన్నీ కూడా పురాతన కాలంలో దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలు. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలని నువ్వు కీర్తిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, మందిరములో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాలు ఆత్మీయ పోషణకి గుర్తుగా ఉంది పిల్లారా. తేనె రక్షణలోని ఆనందానికి గుర్తుగా ఉంది. కానాను దేవునితో సహవాసానికి గుర్తుగా ఉంది. సమృద్ధి, కృప, సత్యము, నిత్య జీవానికి గుర్తుగా ఉంది. అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, నా యందు విశ్వాసము మీకు నిత్య జీవాన్ని ఇస్తా ఉంది. మోషే ద్వారా ఏమొచ్చింది? ధర్మశాస్త్రమా వచ్చింది, కానీ యేసయ్య ద్వారా కృపయో సత్యము వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవన. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ద లైఫ్. నో వన్ క్యాన్ కమ్ టు మై ఫాదర్ వితౌట్ మీ. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి రాలేడు. దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, దేవుని సమృద్ధిని అనుభవించాలంటే యేసు క్రీస్తుతో నీ జీవితం కనవేయబడి ఉండాలి. చాలా మంది యేసు ప్రభువుని ఆరాధించలేకపోతా ఉన్నారు. పురాతన కాలంలో, లేకపోతే పురాతన కాలం అనుకోకుండా మనం ఏమనుకోవాలి, మన జీవితంలో ఒకప్పుడు ఎలాగున్నాము, ఇప్పుడు ఎలాగున్నాము. దేవుడిని నమ్ముకున్నాక దేవుడు ఎన్ని అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు మన జీవితంలో. వాటిని తలంచుకుంటూ మందిరంలోకి వచ్చి ఆరాధన చేయాలంట, ఆరాధనగా మారిపోవాలంట. ఆయన యొక్క అద్భుతాలు, హల్లెలూయా, ఆయన గొప్ప కార్యాలు, ఆయన మేళ్ళు, ఆయన ఉన్నతమైనటువంటి సన్నిధి మన జీవితంలో ఆరాధనగా మారిపోవాలి, కీర్తనగా మారిపోవాలి, స్తుతిగా మారిపోవాలి, స్తోత్రంగా మారిపోవాలి. అప్పుడే దేవుని యొక్క సన్నిధి ఉన్నతంగా మన జీవితాన్ని నిలబడి చేస్తుంది. నేటి విశ్వాస యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే పిల్లారా, దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు తన ప్రజలను కేవలం ధనవంతులుగా కాకుండా ఆరోగ్యవంతులుగాను, పరిశుద్ధులుగాను, కష్టపడి పనిచేసే వారిగాను, ప్రకృతిని సంరక్షించేటువంటి వారిగాను, పేదలను ఆదుకునే వారిగాను, ఆయనపై ఆధారపడే వారిగా చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ మాత్రమే కాదు, కానీ ఇంకా ఎక్కువగా ప్రభు కొరకు జీవించే వాళ్ళుగా. నేను తేనెటీగల గురించి చెప్పాను. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తేనె సేకరించడానికి. వాటి రెక్కలతో ప్రయాసపడితే, వాటి కాళ్ళతో ప్రయాసపడితే, వాటికి ఉన్నటువంటి ముక్కుకున్నటువంటి ఆ యొక్క ముళ్ళుతో, లేకపోతే ఇంకా ముళ్ళని శత్రువుల బారి నుండి కాపాడుకోవటానికి
వాటికి ఉన్నటువంటి తేనెను తీసేటువంటి ఆ చక్కటి అద్భుతమైన పరికరముతో దేవుని మహిమపరుస్తూ ఉంటాయి. హల్లెలూయా. తేనెని స్వీకరిస్తే కష్టపడతాయి, ఐక్యతగా ఉంటాయి, అవి గుంపులుగా ఉంటాయి. చూడండి, తేనెటీగలు ఎక్కడైనా కానీ ఒంటరిగా ఉండి అంటే అవి ఇక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాయి మనకులాగానే. కొంచెం చూడండి, ఒంటరిగా కొన్ని అక్కడక్కడ ఎక్కడ కనపడతాయి, కానీ నీటి కోసం వస్తాయి ఒకసాట. ఎండాకాలంలో మీరు గమనించి ఉండొచ్చు. అవి ఆహారాన్ని సిద్ధం చేసుకుంటే పిల్లలు ఆహారం కోసం వెళ్తూ ఉంటాయి, దేనికోసం వెళ్తూ ఉంటే కష్టపడి పనిచేస్తాయి, ఐక్యతగా పనిచేస్తాయి, రాత్రి పగలు పని మీద దృష్టి పెడతాయి. ఆ తుట్టిని తయారు చేయడానికి 6 కోణాలతో చేస్తాయి అని చెప్పాను కదా, 4 కోణాలు కాదు. మీరు తేనె తుట్టిని గమనించారు లేదు, ఇంటర్నెట్లో చూడండి, నేరుగా చూడకపోయినా ఎప్పుడన్నా. నేను నేరుగా ఎన్నో తుట్టులు చూశాను, ఎన్నో తేనెటీగలు చూశాను. ఆ తుట్టిలో పెట్టే చెప్పిన గుడ్డులు పెడతాదాన్ని రాణిగా, ఆ గుడ్డులను కూడా దాన్ని లోపల పెట్టేసేసి దాన్ని కప్పిపుచ్చి కొన్ని రోజులు దాంట్లోనే ఉంటాయి. అవి అంతకుముందు బాగా తింటాయి, బాగా మేపుతాయి. ఈ యొక్క పని చేసే తేనెటీగలు లక్షల కొలది, వేల కొలది ఉంటాయి. ఇవి ఆహారం తీసుకొచ్చి మేపుతా ఉంటాయి. వీటిని ఈ రాణేగా పెంచుతూ ఉంటుంది, వాటిని చూసుకుంటా ఉంటుంది. రాణేగా మరి ఇంకా పెంచుకుంటూ పోతా ఉంటుంది తేనెటీగల యొక్క అండాల్ని, ఎగ్గుల్ని పెట్టి. ఆ ఎగ్ అంట కొన్ని రోజుల కంట ఏమవుద్దంటే దాంట్లో ఉండి కొన్ని రోజుల తర్వాత దానికి రెక్కలు, ఏకలు, కాళ్ళు అన్నీ వస్తాయి. తల, దానికి ముక్కు, దానికి కావాల్సిన కళ్ళు. చెప్పాను కదా, 2 పెద్ద కళ్ళు, 3 చిన్న కళ్ళు ఉంటాయని. 2 జతల రెక్కలు ఉంటాయి, 3 జతల కాళ్ళు ఉంటాయి, బలమైన పుష్టి కలిగినటువంటి వాటి కండలు మీరు ఎప్పుడైనా చూసారు? తేనెటే కండలు గట్టిగా బలంగా ఉంటాయి, మంచి కష్టపడి పనిచేయటానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘం, దేవుని బిడ్డలు కూడా, దేవుని పిల్లారా, అదే చెబుతా ఉంది బైబిల్ కన్నా. ఆరోగ్యంగా ఉండాలంట, పరిశుద్ధంగా ఉండాలంట, కష్టపడి పనిచేసే వారిలాగా ఉండాలంట, ప్రకృతిని సంరక్షించే వారిగా ఉండాలంట. ఈ తేనెటీగల స్వభావం ఏంటంటే ప్రకృతిని సంరక్షిస్తాయి. హల్లెలూయా. అవి సంరక్షిస్తాయి. తేనెనంట చాలా పరిశుద్ధంగా ఉంచుతాయి అంట. తేనె అది చేసే పని చాలా శుద్ధంగా ఉంటుందంట. ఆడి తేనె తుట్టును కూడా, ఆ పట్టును కూడా చాలా క్లీన్గా ఉంచుతాయి అంట. ఎప్పటికప్పుడు ఆడి పని శుభ్రం చేయటమే. అపవిత్రతను, అశుభ్రతను దాంట్లో ఉండనిదంట. క్లీన్ చేయాలి, ఎందుకంటే తేనె పెట్టాలి కదా, తేనె పెట్టాలి. దేవుని స్తోత్రం. అలాగే పిల్లలు పెట్టాలి, పిల్లలు కూడా క్లీన్గా ఉండాలి. పిల్లలు ఉండేదాన్ని కూడా క్లీన్ చేస్తాయి అంట అవి. ఎంత ఆశ్చర్యం అండి. నేను చెప్పాను, తేనెని అవి తీసుకొచ్చే 20% తేనె ఉంటుందంట, తెచ్చే 80% నీళ్ళే ఉంటాయి అంట. అవి తెచ్చే ఆ మాధుర్యంలో, ఆ చక్కటి తీపి పదార్థంలో ఆ 80% నీటిని రెక్కలతో ఆర్పేసి ఇట్లా పటా కొట్టుకొని రెక్కలతో గాలి చేసి ఆ 80% నీటిని ఆవిరైపోయేటట్లు చేసి స్వచ్ఛమైన తేనె తీస్తాయి అంట. మన పనులు కూడా అట్లా ఉండాలని మనకి నేర్పిస్తూ ఉంది ఈ తేనెటీగ. ఈ తేనె ఇది మన జీవితానికి కూడా అన్వయించబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పనులు, మన ఇంట్లో చేసే పనులు, మన పిల్లలకు చూడండి, పిల్లలకి పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, శుద్ధమైన ఆహారం ఇవ్వకపోతే అనారోగ్య పాలైపోతూ ఉంటారు. మీ ఇంట్లో శుభ్రత లేకపోతే పాలిచ్చే వాళ్ళు కూడా శుభ్రంగా ఉండాలంట. అలాగనే పిల్లతల్లు శుభ్రంగా ఉండాలి. అలాగే ఇంట్లో ఆహారం వండేటప్పుడు మన యొక్క కిచెన్ రూమ్స్ కానీ, మన బెడ్రూమ్స్ కానీ, మన హాల్ కానీ శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. లేకపోతే అనారోగ్య పాలైపోతారు. ఆరోగ్యం ఉండదు, శక్తి ఉండదు, బలం ఉండదు. దేవుని వాక్యం చెబుతా ఉంది. నేను కాదు పిల్లారా, వాటిని చూపిస్తా మనకి. ఒక తేనెటీగలాగా, ఒక ఆరోగ్యవంతమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, ఒక గొప్ప కష్టపడే ఒక జీవిలాగా దాన్ని పోలుస్తూ దేవుడు నిన్ను నన్ను అలాగుండమంటున్నాడు. దేవునికి స్తోత్రం. పేదల్ని ఆదుకునే, ఇప్పుడు ఈ కందిరేగలు ఎట్లాగా ఆదుకుంటాయండి పేదల్ని? దాన్ని పోలుస్తున్నారంటే చూడండి, తేనెటీగ తీసుకొచ్చి తేనె ఇస్తేనే ఆడు పేదోడైనా లేనోడైనా, ఉన్నవాడైతే కొనుక్కొని తాగుతాడు కదా షాపుల్లో. లేనోడు ఏం చేస్తాడు? వెళ్ళి తొట్టులో ఎక్కడ దొరికితేనే దులుపుకోవటానికి వెళ్తాడు. హల్లెలూయా. అవి ఇవ్వటానికి కూడా దాతృత్వం కలిగి ఉంటాయి, ధారాళత్వం కలిగి ఉంటాయి, ఇచ్చే స్వభావాన్ని కలిగి ఉంటాయి అనటానికి ఒక గుర్తుగా మనకి దేవుడు చూపిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని పైన ఆధారపడే వారికి ఉండాలి పిల్లారా. తేనెటీగలు దేనిపైన ఆధారపడితే చెప్పండి? ప్రకృతి పైన. ప్రకృతి ఎవరిది చెప్పండి? దేవుంది. ఎవరిది ప్రకృతి? దేవుంది. హల్లెలూయా. తేనెటీగ నేర్పిస్తుంది మనకి, ప్రకృతి మీద ఆధారపడండి రా అని చెప్పి.
మనమేమో ప్రకృతి మీద ఆధారపడం, మనుషుల మీద, లోకం మీద, వస్తువుల మీద ఆధారపడతాం, దేవుని మీద ఆధారపడం. హల్లెలూయా, హల్లెలూయా. పాలు తేనె ప్రవహించే దేశం అనే భావన నేడు కూడా దేవుని సమగ్ర ఆశీర్వాద జీవితం అనేటువంటి సత్యాన్ని మనకు గుర్తు చేస్తుందని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది పిల్లారా. ముఖ్యమైనటువంటి విషయాలు, ఆత్మీయ పాఠాలని ఈ వాక్యంలో నుండి, ఈ మాటల్లో నుండి, మనం చదువుకున్న వాక్యాల నుండి కానీ, లేదా చెప్పుకున్న మాటల్లో విషయాల్లో నుండి కానీ మనం నేర్చుకునేది ఏంటంటే, పాలు దేవుని పోషణకు ప్రతీకగా ఉండయి, తేనె దేవుని వాక్య మాధుర్యానికి, ఆనందానికి ప్రతీకగా ఉంది. కానాను సమృద్ధి దేవుని కృపతో పాటు మనుషులను శ్రమను కూడా కలిపిన ఆశీర్వాదానికి ప్రతీకగా మనం చూస్తా ఉన్నాం. ప్రకృతి, వ్యవసాయం, పశు సంపద, తేనెటీగలు దేవుని సృష్టి సమన్వయాన్ని ప్రతిబింబిస్తా ఉండి అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది మనకి. హల్లెలూయా. క్రీస్తులో నిజమైనటువంటి పాలు తేనె ప్రవహించే జీవితం అంటే దేవునితో నిండైన సహవాసంలో జీవించటం, సమృద్ధి కలిగినటువంటి సహవాసం, గొప్ప సహవాసం, ప్రభువుతో మాట్లాడటం, ప్రభువుతో నడవటం, ప్రభువుతో జీవించడం, ప్రభువుతోనే సహవాసం చేయటం, ఆయనలో నిలిచి ఫలించటం, ఇది క్రైస్తవ జీవితానికి నిజమైన ఆశీర్వాదకరమైన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మన హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా, మన అంతరంగాలతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవము గల దేవుని యొక్క కృప నీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తా ఉంది. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు కావలసినవి అన్ని మీకు అనుగ్రహించు. ఫస్ట్ ye seek the kingdom of God and his righteousness, then everything whatever you needed and wanted shall follow you. Praise the Lord. అవి నిన్ను వెంబడిస్తాయి, నువ్వు వాటిని వెంబడించాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం ఆ తర్వాత వాక్యం ఏమని సెలవిస్తామంటే మనకి, నీవు రేపటి గురించి చింతపడొద్దు కానీ రేపు దాని విషయమై అదే చింతపడుతుంది అని ఉంది. హల్లెలూయా. నీ గురించి దేవుడు చింతించడానికి రేపటి దినానికి ఆజ్ఞాపిస్తాడంట. ఏం పెట్టి పోషించాలి వీళ్ళని, ఎలాగ బ్రతికించాలి వీళ్ళని, ఏం చెయ్యాలి లేని వీళ్ళ కోసం అని చెప్పి అది చింతపడేటట్లు చేస్తాడంట దేవుడు. ఇంకో వాక్యం చెబుతుంది, దేవుడు మీకోసం చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు ఏమిస్తాను? గట్టి చెప్పాలి, విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. నా దగ్గరకు వచ్చి నా దగ్గర మీరు నేర్చుకండి, నా కాడ మీ మీద ఎత్తుకొని నేర్చుకండి. నా కాడ మీకు సులువుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది నా భారం. హల్లెలూయా. మీ ప్రాణాలు నెమ్మదిగా ఉంటాయి, మీరు సమృద్ధి కలిగి ఉంటారు, ఆరోగ్యం కలిగి ఉంటారు, ఆనందంగా ఉంటారు. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us. Holy Spirit is speaking with us. Through those verses, so many things God taught with us. మనతో దేవుడు మాట్లాడాడు అనేకమైనటువంటి వాక్యాల్లో నుండి. మనం మూల వాక్యాలుగా, ప్రధాన వాక్యాలుగా తీసుకున్నటువంటి వాక్యాలు. అందుకే నేను చెప్పాను, వాటిని రాసి పెట్టుకుని అనేక విషయాలు ఆ వాక్యాల్లో ఉండే పిల్లారా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీతో నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరి చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుదాం. పరిశుద్ధాత్ముడా, ఘనమైన తండ్రి, శక్తిగల తండ్రి, మహోన్నతమైన తండ్రి, వందనాలు, వందనాలు. నాతో మాట్లాడుతున్న దేవా, నన్ను దర్శిస్తున్న ప్రభువా, నా హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగిన దేవుడా, స్తోత్రములు నాయన. నీ కనికరము, నీ జాలి, నీ దయ, నీ కరుణ, నీ కటాక్షం మా జీవితాల్లో ఉన్నందుకే స్తోత్రాలు. ఈ దినం కొరకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
గాఢాంధకారములో కన్నీటి లోయలలో